హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదాగా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 67 మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ దిస్ ఛానల్. మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. 24 గంటల్లో మాయమైపోతాయి. ఒక ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళే సమయంలో ఇంట్లో ఉన్న పిల్లోడు మెల్లగా కళ్ళు తెరిచి ఇలా అంటాడు, మర్యాదగా స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళు, లేదంటే అరిచి గోల చేస్తా. రంగమ్మ భర్తతో, ముందే హెచ్చరిస్తున్నా, వంటలు బాగుంటే పక్కింటికి వినిపించేంత గట్టిగా, బాగోలేకుంటే నాకు కూడా వినిపించినంత మెల్లగా చెప్పండి. లడ్డు, ప్రతి ఒక్కరూ పెళ్ళెప్పుడు అని అడిగే వాళ్ళే కానీ మా కూతురుంది చేసుకుంటావా బాబు అని అడిగే వాళ్ళే లేరు. రహస్యాన్ని మగవాళ్ళు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తారు. ఆడవాళ్ళు 2 చెవులతో విని నోటితో వదిలేస్తారు. నైట్ పడుకున్నప్పుడు దోమలు కుట్టకుండా ఉండాలి అంటే దోమలు పడుకున్నాక నిద్రపోండి. భార్య, ఏమండి, నేను మీ దగ్గర రాగానే మీరు కళ్ళజోడు పెట్టుకుంటారు ఎందుకు? భర్త, నీకు తలనొప్పి ఎప్పుడు వస్తే అప్పుడు కళ్ళజోడు పెట్టుకోమని కళ్ళ డాక్టర్ చెప్పాడు. భార్య, ఏమండి, పక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంది, ఒకసారి వెళ్ళి చూసి రండి. భర్త, ఒకసారి వెళ్ళినందుకే ఆ గొడవంతా. భార్యాభర్తల జోక్స్. పెళ్ళికి ముందు ఎవరైనా అమ్మాయి మాట్లాడితే ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆ మాటలే జ్ఞాపకం వస్తాయి. అదే పెళ్ళైన తర్వాత పెళ్ళాం ఏమైనా చెప్పడం స్టార్ట్ చేస్తే మాట పూర్తయ్యే లోపే కమ్మని నిద్ర వచ్చేస్తుంది. అదేంటో. అరే చింటూ, చిన్నప్పుడు నువ్వు ఎప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడివి, ఇప్పుడు ఏం చేస్తున్నావురా? చింటూ, రైల్వే గార్డుగా జాబ్ చేస్తున్నాను బావా, ఇప్పుడు కూడా లాస్ట్ బోగిలోనే కూర్చుంటున్నా. కోపం కళ్ళల్లో ఉండాలి, బాధ గుండెల్లో ఉండాలి. ఇది పాత సామెత. ఇప్పుడు కొత్త ట్రెండ్. కోపం వస్తే ఫేస్బుక్లో పోస్ట్ ఉండాలి, బాధ వస్తే వాట్సాప్లో స్టేటస్ పెట్టాలి. ఇదే కొత్త సామెత. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Thanks for watching. Thank you.